నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిమని వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేసేయండి. ఈ రోజైతే మీషో నుంచి పర్చేస్ చేసిన అందమైన జ్యువెలరీ చూపించబోతున్నాను. అండర్ బడ్జెట్ లో మంచి జ్యువెలరీ. అండ్ నేను కొన్ని యూజ్ చేశాక అవి ఎలా ఉన్నాయి, వాటి కలర్ పోతుందా, ఎలా ఉంది అనే రివ్యూ కూడా చెప్పబోతున్నా. ఇంకా అసలు ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోకి వెళ్ళడానికి ముందు మీరు ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఇప్పుడు నేను చూపించబోయే అందమైన జ్యువెలరీ మీనాకరీ జ్యువెలరీ అనమాట. నేను ఆల్రెడీ ఒక వీడియోకి పెట్టుకున్నాను కూడా. ఈ మీనాకరీ జ్యువెలరీ అనేది మీషోలో ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది, ఇన్స్టాగ్రామ్ మీషోలోని. సో చూడండి, జ్యువెలరీ వచ్చేసి మనకి ఇలా వచ్చింది. మొత్తం అంతా మనకి చక్కగా కింద కూడా బీడ్స్ క్వాలిటీ చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇది మనం మెల్లో పెట్టుకున్న కూడా సూపర్ లుక్ అండి. అసలు నేను ఆల్రెడీ ఒకటి పెట్టుకున్నా, దీనిపైన షార్ట్ కూడా పోస్ట్ చేస్తున్నాను, మీరు చెక్ చేయొచ్చు. సో ఇలా అయితే వచ్చింది, చాలా అందంగా ఉందన్నమాట. నెక్ చుట్టూ ఇలా డిజైన్ వచ్చి ఇలా రావడం అనేది సింపుల్ గా ఇది ఒక్క జ్యువెలరీ పెట్టుకున్నా కూడా సరిపోతుంది. అంత బాగుంది జ్యువెలరీ అయితే. ఇట్లా చక్కటి మీనాకరీ జ్యువెలరీ అనమాట. నిజంగా నేను ఫోటోలో చూస్తే అసలు అంత ఎఫెక్టివ్ గా అనిపించలా, రియల్ గా వచ్చాక చూస్తే చాలా బాగుంది. అండ్ పెట్టుకున్నాక ఇంకా బాగుంది జ్యువెలరీ. సో మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే 100% హైలీ రికమెండ్ చేస్తాను. తప్పకుండా పర్చేస్ చేసుకోండి, ఓకేనా? ఇలా అయితే వచ్చింది చూడండి, జ్యువెలరీ అయితే ఇలా వచ్చింది, చాలా బాగుంది. మనకి మొత్తం మీనాకరీ ఫినిషింగ్ తో ఇలాగా చంద్ర హాఫ్ మూన్ షేప్ తో మనకి ఇలా వచ్చింది ఫ్రంట్. అండ్ ఇంకా బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇలా వచ్చింది. కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా బాగుంది. అండ్ దీనికి వచ్చేసి మనకి జుంకాస్ ఇచ్చారు, అది కూడా ఇట్లాగా హాఫ్ మూన్ షేప్ లోని ఇలా వచ్చి కింద వచ్చేసి మనకి బీడ్స్ ఇలా వచ్చాయి. చాలా బాగుందండి. కలర్ కాంబినేషన్ అంతా కూడా ఎక్సలెంట్ వచ్చింది. క్వాలిటీ అయితే 100% డెఫినెట్ గా మీరు ట్రై చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసారు కదా, మనకి ప్యాటర్న్ మొత్తం ఇలా వచ్చింది. మంచి మీనాకరీ వర్క్ తో ఫినిషింగ్ తో వచ్చింది అనమాట. బ్యాక్ సైడ్ చూస్తే ఇది ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్స్ కూడా మనకి ఇలా వచ్చింది. కలర్ కాంబినేషన్ అంతా కూడా బాగుంది. అండ్ పెట్టుకున్నా కూడా లుక్ వైజ్ గా చాలా బాగుంటది. డెఫినెట్ గా ట్రై చేయండి. ఇది మన ఫస్ట్ జ్యువెలరీ అనమాట. సైడ్ క్లిప్స్ యాడ్ చేస్తాను, మీకు అర్థమవుతుంది. దాన్ని బట్టి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇది మన ఫస్ట్ సెట్. సెకండ్ సెట్ వచ్చేసి ఇది. ఇవన్నీ 1 గ్రామ్ గోల్డ్ ఫినిషింగ్ జ్యువెలరీ ఉన్నాయి అనమాట. ఇది వచ్చేసి మనకి ఇలా వచ్చింది చూడండి. సెకండ్ సెట్ వచ్చేసి మనకి ఇలా. క్వాలిటీ అంతా కూడా ఎక్సలెంట్ క్వాలిటీ. అసలు ఇది ప్రైస్ కూడా తక్కువే, మనకి అరౌండ్ 350 to 400 రేంజ్ లో వచ్చింది. ప్రైస్ కూడా తక్కువ. క్వాలిటీ అయితే మాత్రం అసలు నెంబర్ 1 క్వాలిటీతో వచ్చింది అనమాట. జ్యువెలరీ చూడండి, ఇది కిడ్స్ కి చాలా బాగుంటది, కిడ్స్ కి పెడితే చాలా బాగుంటది. ఇది చూడండి, మనం గోల్డ్ లో కూడా ఈ ప్యాటర్న్ లో చేయించుకుంటాం, అసలు అలానే వచ్చింది. చాలా బాగుంది డిజైన్. కిడ్స్ కి అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ స్టోన్, పింక్ కలర్ స్టోన్, కింద వచ్చేసి ఇట్లా స్టోన్స్ ప్యాటర్న్ తో చాలా ఎక్సలెంట్ వచ్చింది. అండ్ ఇది కూడా మనం మెల్లో పెట్టుకోవచ్చు, మనమైనా వేసుకోవచ్చు, కిడ్స్ కైనా పెట్టచ్చు, ఎలా అయినా కూడా చాలా బాగుంటది. అండ్ దీనికి వచ్చింది చైన్, థ్రెడ్ కాదు చైన్, కాబట్టి అసలు 100% క్వాలిటీ అండి. ఇది నా సజెషన్ ఏంటంటే పిల్లలకి చాలా బాగుంటుందండి. పిల్లలు మెల్లో వేయడానికి చాలా చాలా బాగుంటుంది. వాళ్ళకి పట్టు లంగాలు అలా వేస్తాం కదా, ఆ టైంలో వాళ్ళకి మెల్లో వేయడానికి పిల్లలకి చాలా అందంగా ఉంటుంది. దీనితో పాటు వీళ్ళు చక్కగా ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు. అవి కూడా చిన్నగా ఉన్నాయి. సో కిడ్స్ పెట్టుకోగలిగేలాగా చిన్నగా ఉన్నాయి అనమాట. ఇలా వచ్చింది ఇయర్ రింగ్స్, చూసారా ఇలా వచ్చింది. అండ్ 2 ఇయర్ రింగ్స్ కూడా మనకి ఇలా వచ్చింది. కలర్ కాంబినేషన్ అంతా కూడా బాగుందండి, మంచి క్వాలిటీతో వచ్చింది. సో మీరు డెఫినెట్ గా నచ్చితే పర్చేస్ చేసుకోవచ్చండి. సూపర్ గా వచ్చింది అనమాట. ఇలాగా వేసుకున్నా కూడా లుక్ వైజ్ గా చాలా బాగా ఉండబోతుంది అనమాట. పిల్లల మెల్లో వేసినా చాలా బాగుంది. వీళ్ళు యూస్ చేసిన ఈ స్టోన్స్, మధ్యలో ఇచ్చిన గ్రీన్ అండ్ పింక్ స్టోన్ కూడా ఎక్సలెంట్ క్వాలిటీతో వచ్చింది. చాలా చాలా బాగుంది. సో డెఫినెట్ గా మీరు పర్చేస్ చేసుకోవాల్సిన జ్యువెలరీ అనమాట. నచ్చితే ట్రై చేయండి. కిడ్స్ కోసం కూడా అక్క చూపించండి, కిడ్స్ కోసం కూడా వాళ్ళకి కూడా యూజ్ అయ్యేలాగా మంచి జ్యువెలరీ చూపించండి అని అడుగుతున్నారు. ఆ సెట్ అయితే మీకు డెఫినెట్ గా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అనమాట. ఈ జ్యువెలరీ కూడా చూపిస్తాను. తర్వాత నేను మీషోలో పర్చేస్ చేసి నేను యూజ్ చేస్తున్న జ్యువెలరీ ఇప్పుడు ఎలా ఉన్నాయి అనేది కూడా చెప్తాను. సో ఇది కూడా టీనేజర్స్ కి కానీ కిడ్స్ కి కానీ మనం కానీ ఎవరైనా పెట్టుకోవచ్చు అండి. ఇది కూడా తక్కువ బడ్జెట్ లో మనకి 300-350 రేంజ్ లో వచ్చింది. ఈ మధ్యలో వచ్చింది స్టోన్, చుట్టూతో 1 గ్రామ్ గోల్డ్ స్టోన్, కింద వచ్చేసి పర్ల్స్. అండ్ ఇక్కడ కూడా చూడండి, మనకి మొత్తం గోల్డ్ ఫినిషింగ్ ఎలా వచ్చిందో అలా వచ్చింది. పైన వచ్చేసి చైన్ వచ్చింది. సో ఇది కూడా మనం మెల్లో పెట్టుకుంటే ఇలా అయితే వస్తుంది. సింగిల్ లాకెట్ హైలైట్ అవుతూ మనకి నెక్ కి ఇలా వస్తుంది. సింగిల్ లాకెట్ హైలైట్ అవుతుంది. చాలా బాగుంది, చక్కటి ప్యాటర్న్, కలర్ కాంబినేషన్ కూడా అసలు ఎక్సలెంట్ వచ్చింది అనమాట. సో మీకు నచ్చితే ఆలోచించుకుని హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఇది మన నెక్స్ట్ సెట్ అనమాట. ఫ్రంట్ అయితే మనకి ఇట్లా స్టోన్ క్వాలిటీ అంతా బాగుంది. బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలా వచ్చింది. నచ్చితే డెఫినెట్ గా ట్రై చేయండి, మిస్ చేసుకోవద్దు. ఇది మన నెక్స్ట్ జ్యువెలరీ. దీనికి వచ్చేసి ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయి. వావ్, అసలు మనకి
విక్టోరియన్ జ్యువెలరీ అమెరికన్ డైమండ్స్ ప్యాటర్న్ ఎలా అయితే వస్తుందో అలా ఎంత బాగుందో తెలుసా అసలు. స్టోన్ క్వాలిటీ అసలు గ్రీన్ కలర్ స్టోన్ ఇట్లాగా వైట్ కలర్ స్టోన్స్ కింద వచ్చేసి ఇలా బ్యాక్ సైడ్ చాలా బాగా వచ్చింది అసలు. బాగుంది, సూపర్ అసలు. స్టోన్ క్వాలిటీ అయితే అదిరిపోయింది. పైన వచ్చేసి 3 లైన్స్ స్టోన్స్ ఇచ్చారు. ఎక్సలెంట్. నేను బ్యాక్ ఫినిషింగ్ సైడ్ లుక్ యాడ్ చేస్తాను కదా, మీకు అర్థమైపోతుంది. అక్కడ చూడండి అసలు ఎంత బాగుందో. అండర్ బడ్జెట్ లో బెస్ట్ జ్యువెలరీ అని అయితే చెప్తాను. ఇది 1 గ్రామ్ గోల్డ్ మీరు ఒక్క టైం పర్చేస్ చేస్తే సరిపోతుందండి. మీకు కొన్ని ఇయర్స్ వరకు వచ్చేస్తుంది అనమాట. దానిపైన మీరు ఇన్వెస్ట్ చేసేది ఏది వేస్ట్ కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సెట్ అనమాట. ఇది కూడా చక్కగా సింపుల్ గా చిన్నగా ఉంది సెట్. నేను అన్ని అండర్ బడ్జెట్ లో 350 రేంజ్ లో తీసుకున్నాను. అండ్ ఇంకొక జ్యువెలరీ కూడా ఇచ్చారు, డెలివరీ అయింది కానీ ఎక్కడుందో కనబడట్లేదు. జ్యువెలరీ వచ్చేసి ఇదేనమాట. ఇది ఎలా వచ్చింది ఏంటనేది చూపిస్తాను. సో ఇది కూడా మనకి చాలా ఇది కూడా మోస్ట్ ట్రెండ్ అవుతున్న జ్యువెలరీ అండి. ఇది కూడా చాలా బాగుంది. చూడండి మీరు ఇక్కడ బర్డ్స్, 2 బర్డ్స్ పీకాక్స్ లాగా వచ్చి మధ్యలో లాకెట్ వచ్చి ఇక్కడ పీకాక్ వచ్చింది. ఇది మనం నెక్ కి పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా చాలా డిజైనర్ పీస్ లా ఉంది. నేను వేరే దానికి నెక్ కి పెట్టుకొని చూపిస్తాను. వావ్, అసలు దీనికి ఇచ్చిన క్వాలిటీ ఫినిషింగ్ ఎంత బాగా ఇచ్చారు తెలుసా. అసలు నిజంగా చాలా చాలా బాగా వచ్చింది. లోపల ఫినిషింగ్ అంతా స్టోన్స్ అంతా కూడా. సో మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. దీనికి వచ్చేసి థ్రెడ్ కూడా ఇచ్చారు, చైన్ కూడా ఇచ్చారు. సో అది కూడా చూపిస్తాను. ఇలా అయితే వచ్చింది. నెక్ సెట్ అయితే మొత్తం చాలా బాగుంది. మొత్తం మనకి కంటి ప్యాటర్న్ లో వచ్చింది అండ్ సింపుల్ లుక్ తో వచ్చింది అనమాట. అండ్ దీనికి వచ్చేసి ఇయర్ రింగ్స్ చూపిస్తున్నాను చూడండి. ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి ఇలా వచ్చాయి. భలే వచ్చే ఇయర్ రింగ్స్ కూడా చూడండి. ఇలా ఉంది మనకి పీకాక్ అనేది కింద హ్యాంగ్ అవుతూ కింద వచ్చేసి పర్ల్స్ అండ్ స్టోన్స్ పర్ల్స్ ఫినిషింగ్ తో వచ్చింది. చాలా బాగుంది. ఇయర్ రింగ్స్ కూడా క్వాలిటీ అయితే అసలు నెంబర్ 1 క్వాలిటీ. చాలా చక్కగా వచ్చింది. దీనికి వచ్చేసి ఇట్లా ఒక థ్రెడ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఓకేనా, ఇలా ఉందన్నమాట డ్రెస్ ఇచ్చి. ఇది మొత్తం అయితే చాలా చక్కగా వచ్చింది. సో అలా అయితే వచ్చిందనమాట. ఆ జ్యువెలరీ సెట్ కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది సింపుల్ గా కిడ్స్ కోసం. ఈ రోజు నేను అన్ని అండర్ బడ్జెట్ లో తీసుకొచ్చానండి. మీకు ముందే చెప్పాను కదా, ఇలా అండర్ బడ్జెట్ లో మోసుకొచ్చాను. అండ్ ఇక్కడ చూడండి ఇలా అయితే వచ్చింది. ఇది వచ్చేసి హాఫ్ మూన్ షేప్ లో. ఇది కూడా కిడ్స్ కి చాలా బాగుంటుంది. పర్ల్స్ ఫినిషింగ్ తో ఇలా చూసారా, చక్కగా హాఫ్ మూన్ షేప్ ఇలాగా చూసారు. ఇలాగా హాఫ్ మూన్ షేప్ వచ్చేసి కింద వచ్చేసి ఒక స్టోన్ ఇలా ప్యాటర్న్. ఇది పర్ల్స్ వచ్చాయి అంటే నెక్ సెట్ చాలా పైకి వస్తుంది, ఇలా నెక్ గా వస్తుంది అనమాట. ఈ సెట్ వచ్చేసి మనకి ఇలాగా నెక్ ప్యాటర్న్ కి ఇలా వస్తుంది అనమాట. అండ్ దీనికి వచ్చిన ఇయర్ రింగ్స్ స్పెషల్ అండి. ఇయర్ రింగ్స్ అయితే భలే ఇచ్చారు. ఇది అండర్ బడ్జెట్ లో కాబట్టి మనకి ఇలాగా ప్యాకింగ్ అనేది ఇలా వచ్చింది. ఇయర్ రింగ్ కూడా మనం ఇలా పెట్టుకోవడానికి అనమాట. ఇలాగా ఇక్కడ పెట్టి ఇలా పైకి వస్తుంది కదా, అలా వస్తుంది అనమాట. ఇయర్ రింగ్ కూడా బాగా ఇచ్చారు. నేను అక్కడ చూపిస్తాను, యాడ్ చేస్తాను ఫినిషింగ్, మీకు అర్థమైతే. క్వాలిటీ బాగుందండి, భలే వచ్చింది. ఇది ఇక్కడ మనం ఇక్కడ నుంచి ఇలా పెట్టేసి ఇక్కడ ఇలా హ్యాంగ్ చేసేసుకోవడమేనమాట. జస్ట్ అలా ఉండిపోతే భలే వచ్చింది కదా ఇది. ఇప్పుడు ఇలాంటి టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా మంది యూస్ చేస్తున్నారు. సో మీకు కావాలి అనుకుంటే మీరు డెఫినెట్ గా ట్రై చేయొచ్చు ఇవి కూడా. సో ఇది ఈ చైన్ గురించి అండ్ ఈ సెట్ గురించి చాలా చక్కటి ప్యాటర్న్ తో వచ్చింది. అండ్ అండర్ బడ్జెట్ లో రీజనబుల్ గా వచ్చింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక సెట్ చూపిస్తాను. అది వచ్చేసి ఇది కూడా మనకి చక్కగా అండర్ బడ్జెట్ లో వచ్చేసింది. ఒకసారి చూడండి. సో ఇది వచ్చేసి ఇలా వచ్చింది. ఇది కూడా మనకి చైన్ క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది. మొత్తం లక్ష్మీ కాసులు ఫినిషింగ్ తో వచ్చింది. ఇది చూడండి ఇలా అయితే వచ్చింది. లక్ష్మీ కాసులు ఫినిషింగ్ మొత్తం 3 లేయర్స్ ఆఫ్ లక్ష్మీ కాసులు వచ్చి ఇక్కడ డిజైన్ అనేది ఇలా వచ్చింది. బ్యాక్ సైడ్ చూస్తే ఇలా వచ్చింది. ఇది కూడా చాలా ట్రెండ్ అవుతున్న జ్యువెలరీ సెట్. మనం మెల్లో ఒక్కటి వేసుకుంటే సరిపోతుందండి. ఫుల్లీ ట్రెడిషనల్ లుక్ అనేది వచ్చేస్తుంది. దీనికి ఇయర్ రింగ్స్ కూడా మనకి ఇలా ఇచ్చారు. దీనికి కూడా సైడ్ లుక్ యాడ్ చేస్తాను, మీకు అర్థమైతే చెక్ చేయొచ్చు. ఇయర్ రింగ్స్ అయితే ఇలా వచ్చినాయి. ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. అండ్ ఇప్పుడైతే నేను యూజువల్ గా యూజ్ చేస్తున్న జ్యువెలరీ అవి మీషోలో పర్చేస్ చేస్తున్నాయి. ఇప్పుడు నేను పెట్టుకున్న ఈ జుమ్కాస్, ఈ జ్యువెలరీ కూడా, ఈ జుమ్కాస్ కొన్ని ఆల్మోస్ట్ 2.5 years ఈజీగా అయిపోతుంది. ఎన్నిసార్లు పెట్టుకున్నానో మీషోలో పర్చేస్ చేస్తున్నాయి. ఒక్క చిన్న ప్రాబ్లం అనేది రాలేదు. ఈ జుమ్కాస్ ఒక్క స్టోన్ కూడా ఊడలేదన్నమాట. అండ్ ఈ సెట్ రీసెంట్ గా ఒక 7-8 months బ్యాక్ అనుకుంటా, ఒక 4-5 months బ్యాకే ఇది కూడా నేను యూజ్ చేస్తున్నా రెగ్యులర్ గా. నేను మనం పెట్టుకున్నప్పుడు స్వెట్ ఎట్లా పట్టి, నేను పార్టీస్ కూడా పెట్టుకుని వెళ్తాను, అంత బాగా నచ్చింది. స్వెట్ ఎట్లా పట్టడం కానీ ఆ ప్రాబ్లం అసలు లేదండి. చాలా అంటే స్వెట్ పట్టినా కూడా ఇది ఫేడ్ అయ్యే ప్రాబ్లం అయితే రాలేదు నాకు. చాలా బాగుంది ఈ జ్యువెలరీ కూడా. మీషోలో డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఈ జుమ్కాస్, సో ఈ జుమ్కాస్ రీసెంట్ గానే పర్చేస్ చేశాను. యూజువల్ గా నేను రెగ్యులర్ గా పెట్టుకునే జుమ్కాస్ అండి. ఇదంతా బాగానే ఉంది. ఈ జుమ్కా వెనకాల మాత్రం కలర్ ఫేడ్ అయిపోయింది. అంటే ఇక్కడ ఏదైతే ఇక్కడ ఉందో ఆ ఒకటి ఆ సపోర్టింగ్ సిస్టమ్ అక్కడ ఒకటి కలర్ ఫేడ్ అయింది. జుమ్కా మొత్తం ఎక్సలెంట్. అండ్ ఈ జుమ్కా పెట్టుకున్నా కూడా లుక్ వైజ్ గా చాలా ట్రెడిషనల్ లుక్ అయితే ఇస్తుంది నాకు. ఇది నాకు
ఫేవరెట్ అయిపోయింది. నాకు చాలా మోస్ట్ ఫేవరెట్ అయిన జుమ్కాస్ అనమాట. ఇవి కూడా చాలా బాగుంటాయి. మీషోలో పర్చేస్ చేసిన ఐటమ్స్ ఇవన్నీ నేను అందుకే చెప్తున్నాను. ఇంకా ఈ హిప్ బెల్ట్ ఇది కూడా మీషోలో పర్చేస్ చేసా. 230 రూపీస్ 40 రూపీస్ కి వచ్చింది. ఇది కూడా నేను యూజువల్ గా యూజ్ చేస్తాను. అసలు పట్టు శారీస్ పైకి ఇట్లా సింపుల్ గా, అండ్ ఈ హిప్ బెల్ట్ అయితే మనం సింపుల్ గా క్యారీ చేసుకుని వెళ్ళిపోవచ్చు ఎక్కడికి వెళ్ళినా కూడా. నాకు ఇది కూడా బాగా నచ్చిందండి. మీరు రీసెంట్ టైమ్స్ లో చూస్తే ఎక్కువ ఇదే యూజ్ చేస్తున్నా. నాకు చాలా బాగా నచ్చుతుంది. ఇది కూడా మీషోలో పర్చేస్ చేశాను. అసలు ఎలాంటి ప్రాబ్లం లేదు. 250 ఆ రేంజ్ కి వచ్చింది. డెఫినెట్ గా తీసి పెట్టుకున్నాను. బ్యాంగిల్స్, ఈ బ్యాంగిల్స్ కూడా నేను ఎక్కువగా యూజువల్ గా యూజ్ చేస్తూ ఉంటాను. ఇది తీసుకున్న ఆల్మోస్ట్ 2.5 years, 2 years అయితే ఈజీగా అయిపోతుందండి. అసలు 2 years లోని నేను ఇందులో కొంచెం ప్రాబ్లం కూడా అబ్జర్వ్ చేయలేదండి. అసలు ఎంత బాగుందో, కొన్నప్పుడు ఏదైతే ఫినిషింగ్ ఏదైతే షైన్ ఉందో సేమ్ షైన్ సేమ్ ఉంది. సో మీషోలో పర్చేస్ చేసినా కూడా మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు. నేనే రెగ్యులర్ గా, నాది గ్యారంటీ, చక్కగా పర్చేస్ చేసుకోండి. నేను బాగున్నాయి ఖచ్చితంగా ట్రై చేయండి అనేది అయితే డెఫినెట్ గా మీరు ట్రై చేయొచ్చు. చాలా బాగా వచ్చాయి అనమాట కలర్ కాంబినేషన్ అంతా కూడా. అండ్ రీసెంట్ టైమ్స్ లో నేను విక్టోరియన్ జ్యువెలరీ కూడా ఉంచి పెట్టుకున్నా. నేను మీకు అప్పుడే చెప్పాను, ఇంత మంచి జ్యువెలరీ సెట్ మళ్ళీ మీకు దొరకడం కష్టం, మీరు పర్చేస్ చేసుకోండి అని చెప్పి ఒక షార్ట్ కూడా పెట్టాను. ఈ విక్టోరియన్ జ్యువెలరీ కూడా నేను మీషోలో పర్చేస్ చేశాను. నేను ఉంచి పెట్టుకున్నాను నా కోసం. అండ్ ఇది ఏ పార్టీకైనా పెట్టుకెళ్ళొచ్చు. చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ ఇచ్చే విక్టోరియన్ జ్యువెలరీ అనమాట. సో ఈ సెట్ కూడా మీరు చూడొచ్చు. మీకు నచ్చితే మీరు డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. ఓకేనా, ఇలా అయితే వచ్చింది సెట్. ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ లో ఉందండి విక్టోరియన్ జ్యువెలరీ. ఇప్పుడు ఇది ఇన్ స్టాక్ ఉందో లేదో తీసుకోలేదో వాళ్ళు ఇప్పుడైతే డెఫినెట్ గా పర్చేస్ చేసుకోవచ్చు. ఓకేనా, అండ్ ఇప్పుడు నేను కట్టుకున్న చీర అన్ని కూడా మీషోలోవే. వీటన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తాను. ఒకసారి చెక్ చేసి పర్చేస్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.